జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తారా గారి కోపం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు? మహా అయితే 1 నెల 2 నెలలు. ఆ తర్వాత నిన్ను అర్థం చేసుకుంటారు. నీ మంచితనం తెలుసుకుని ఆమె మారిపోతారు. అక్క, ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. నా మాట విను. ఇంకాసేపట్లో పంతులు గారు అమ్మవాళ్ళు వచ్చేస్తారు. ఈలోపు మనం వ్రతం దగ్గరికి వెళ్ళాలి. అవును, ఈ నగలు వేసుకోలేదేంటి? ఆ నగలు వేసుకుంటే మళ్ళీ అత్తయ్య గారు ఏమైనా అంటారేమోనని వేసుకోలేదు. మావయ్య గారు మరీ చెప్పారు కదా, నేను ఈ నగలు వేసుకుని వ్రతానికి రమ్మని. వేసుకో. ఈ నగలన్నీ పెట్టుకుంటే నువ్వెంత బాగుంటావో. నేనే పెడతాను. అటు తిరిగక్క. చక్కగా అందంగా చావడానికి ముస్తాబోతున్నావా? ఈ రోజుతో ఈ ఇంటి కోడలు అవ్వడానికి నీ చావుతో నాకు రూట్ క్లియర్ అవుతుంది. అక్క, ఈ నగలు పెట్టిన తర్వాత ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మర్చిపోయానక్క, వ్రతానికి ప్రసాదం చేయాలి. అమ్మ చేసి తీసుకొస్తానంది కదా. సత్యనారాయణ స్వామి ప్రసాదంతో పాటు పొంగలి కొంచెం చేయమంది అమ్మ. నేను మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను. అమ్మా, నూతన వధువరులు పీటల మీద కూర్చోండి. రండి, వ్రతం ప్రారంభమైపోయింది. 1 గంట ముందర రమ్మంటే ఇంత ఆలస్యంగా వచ్చారేంటమ్మా? మీ ఇంటికైతే అలానే వచ్చేవాళ్ళం. ఈ ఇల్లు కొంచెం దూరం కదా అన్నయ్య గారు. సరే సరే. రండి. పదండి. ఆగండి. వీళ్ళంతా ఎందుకొచ్చారు? వ్రతానికి ముత్తైదువులు వచ్చారండి. వీళ్ళందరూ మా బస్తీ వాళ్ళు. బస్తీ వాళ్ళ? అయితే వీళ్ళు నా ఇంటి బయట ఉండాలి, కానీ లోపలికి ఎందుకొచ్చారు? అలా అంటారేంటండి?
వాళ్ళు మాకు కావలసిన వాళ్ళు. వ్రతం చూడ్డానికి వచ్చారు. మీరు రావడమే కంపరం. ఇంకా మీ వాళ్ళంట మందలు మందలుగా మేకలు వచ్చినట్టు తోలుకొచ్చేశారు. తారా గారు, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? ఎవరు వాళ్ళని పిలిచారు? మేమే పిలిచాం తారాగారు. మీరా? మేమేమన్నా మీ వాళ్ళని పిలుచుకోమని చెప్పామా? మేము పిలవమని చెప్పకుండా ఇలాంటి లో క్లాస్ వాళ్ళని మీరెలా పిలిచారు? ఏదో మీరు మాట వరుసకి పిలిచేస్తే మాత్రం మాలాంటి హై క్లాస్ సొసైటీ బంగ్లాలోకి ఎలా వచ్చేస్తారు? తారా, వాళ్ళ బంధువులు మన బంధువులతో సమానం. కొంచెం చూసి మాట్లాడు. బేబీ, మోసం చేసి వాళ్ళు మనతో బంధుత్వం కలుపుకున్నారు. అలా అని మనం మన స్టేటస్ దిగి వాళ్ళతో కలిసిపోలేం కదా. ఏంటి రానమ్మా, మమ్మల్ని అవమానించడానికి పిలిచావా? ఆ, ఆ, నువ్వు రమ్మంటేనేగా వచ్చాం. ఆవిడేంటి అలా అంటుంది? మన మీద గతి లేక వచ్చినట్లుందే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాటలు పడవలసిన అవసరం మనకేంటి? పదండి వెళ్దాం. మీరు ఆగండమ్మా. తారాగారు, నా కూతురు వ్రతమని, నలుగురు ముత్తైదులు ఉండాలని, వాళ్ళ ఆశీర్వాదం నా కూతురికి దక్కాలని వీళ్ళందర్నీ నేనే పిలిచానమ్మా. మీ ఉద్దేశం ఏదైనా ఈరోజు వ్రతానికి నా ఇంటికి వచ్చారని ఊరుకుంటే రేపు ఈ దారిని పోయినప్పుడల్లా ఈ ఇంటికి వచ్చిపోతే నా ప్యాలెస్ విలువ ఏమైపోతుంది? నా స్టేటస్ ఏమైపోతుంది? మీ స్టేటస్ దిగజారిపోయేది, మీ విలువ తగ్గిపోయేది మా వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు కాదు. మాతో బంధుత్వం కలుపుకున్నప్పుడు కూడా కాదు. మనుషుల్ని మనుషులుగా చూడలేనప్పుడు, మనుషుల మధ్య వ్యత్యాసాలు చూస్తూ మానవత్వం మర్చిపోయినప్పుడు, మీలా ఎదుటి వాళ్ళలో మంచిని కాకుండా మనీని మాత్రమే చూసినప్పుడు. మీ వెనక ఎంతున్నా మీరు మాకంటే తక్కువ స్థాయి వాళ్లే. చాలే, ఆపు నీ నీతులు. ఇంకా చూస్తున్నారేంటి? ఇంత చెప్పినా మీకు సిగ్గులేదు? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏయ్ పదండి వెళ్దాం. అయ్యో, మీరు ఆగండమ్మా. తారా గారు, ఇంటికి వచ్చిన అతిథుల్ని అవమానించడం మీకు స్టేటస్ సింబల్ ఏమో కానీ మాకు కాదు. వాళ్ళు వచ్చింది స్వచ్ఛమైన మనసుతో వధూవరులని ఆశీర్వదించడానికే కానీ మీ ప్యాలెస్ చూసి మీతో పరిచయాలు పెంచుకోవడానికో, మీ నుంచి కానుకలు ఆశించడానికో కాదు. మీ మనసులో ఏదో పెట్టుకుని కావాలని అనవసరపు రాద్ధాంతం చేయొద్దు తారాగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.